కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలో ఓ భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 10 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. మరింత మంది గాయపడ్డారు. ఆ పేలుడు స్థాయి ఏ రేంజ్లో ఉందంటే ఏకంగా 50 కిలోమీటర్ల వరకు భూప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు. రాత్రిపూట భూకంపం వచ్చినట్టు శబ్దాలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. శివమొగ్గ, చిక్మగళూరు సహా పలు ప్రాంతాల్లో రాత్రిపూట ప్రకంపనలు వచ్చాయంటూ ప్రజలు రాత్రిపూట ఇళ్లలో నుంచి బయటకు వచ్చేశారు. అందరూ రాత్రి నుంచి ఇళ్ల బయట, రోడ్ల మీద జాగారం చేస్తున్నారు. పెద్దలు, పిల్లలు, వృద్ధులు రాత్రిపూట కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నారు. శివమొగ్గ నుంచి చిక్మగళూరు వరకు రాత్రంతా ప్రజలు జాగారం చేశారు. దేవనగరి జిల్లాలో కూడా భూప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు. శివమొగ్గ పట్టణానికి శివారులో ఉన్న అబ్బడగెరె గ్రామంలో క్వారీ మైనింగ్ కోసం బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది. క్వారీలో బ్లాస్టింగ్ కోసం జిలెటిన్ స్టిక్స్ వినియోగిస్తూ ఉంటారు. ఆ జిలెటిన్ స్టిక్స్ తరలిస్తుండగా ట్రక్కులో పేలుడు జరిగింది. శివమొగ్గ రూరల్ ఎమ్మెల్యే అశోక్ నాయక్ చెప్పిన వివరాల ప్రకారం క్వారీలో బ్లాస్టింగ్ కోసం వినియోగించే జిలెటిన్ స్టిక్స్ తరలిస్తుండగా ట్రక్కులో పేలుడు జరిగింది. పేలుడుకు పూర్తి కారణం తెలియలేదు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై సమగ్ర సమాచారం తెలియాలంటే మరికొంత సమయం ఆగాలి అని అశోక్ నాయక్ పేర్కొన్నారు.